నన్ను కన్న తల్లి గురుమాతకు వందనం, చదువుల తల్లి సరస్వతీదేవికి వందనం, వరములిచ్చు గురుదేవులకు వందనం, వాగ్దేవి వరపుత్రుడైన శ్రీ జగన్నాథ స్వామికి వందనం, జయ అప్పల బాలరత్నమ్మ గారికి. ఈ ఆరోగ్య ఘట్టము నారాయణ ఫలితము మనమందరము సంపూర్ణ ఆరోగ్యవంతముగా శాంతులతో సంతోషంగా ఉండగలందులకు మన గురుమాత తలపెట్టిన లక్ష్మీకాంతమ్మ గారు తలపెట్టిన కార్యక్రమములు పూర్వకాలమున సుధర్ముడాని చంద్రవంతుడు రాజుండే ఆకాశరాజు ధరణి దేవి గుండెల కలుపు తగిలించి భూమిని దున్న నాగలి కింద పెట్టబడుంది ఆనందముతో దేవతలందరూ పూలవానలే కురిపించి ఏమిటి అని అడుగుతా ఉంటే మీ పద్మావతి గురించి వర్ణించి తల్లికి చెబుతున్నాడు. అమ్మాయి చాలా బాగుంటుందమ్మా అని వర్ణించి చెప్తున్నాడు. పద్మావతి గురించి వర్ణించి చెప్పుట తనయని చూచి తల్లి కూడా ఏమిటి తండ్రి గాయం వించిన మౌన ఆటలు పాటలు అన్ని ఇద్దరు తోటి చండి వ్యాధేన గొలి ధరణి దేవి యజ్ఞములెన్నో చేయించే శాంతులన్నీ జరిపించే సోది చెప్పుట ఆ సమయంలో విన్నారు కదా. మీ పద్మావతి ఎంతగా బాధపడుతుందో విన్నారా? భోజనం చేయట్లేదు, నిద్రపోవటం లేదు, ఆటలాడుకోవటం లేదు, పాటలు పాడుకోవటం లేదు. ఆ అమ్మాయిని చూసి మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. యజ్ఞాలు చేయించారు, యాగాలు చేయించారు, తాయెత్తులు కట్టించారు, హోమాలు చేయించారు, వ్యాధి అనుకుంటున్నారు. మీలాంటి వైద్యులు కూడా చూపించారు. అయినా కూడా అమ్మాయి ఎక్కడ సరవలేదు. మరి ఎక్కడో ఎరుకలసారి కేక వినిపిస్తా ఉంది. ఏమన్నా ఎరుగు చెప్పించుకుంటే చివరి విషయంగా ఏమన్నా అర్థమైతేమో. సోది చెబుతామమ్మ సోది
ఎరుకోయమ్మ ఎరుక అమ్మ చక్కగా చేస్తావా తల్లి? అమ్మ రామ్మ, అలాగే తల్లి. రండి రండి. మంచి గిరాకీ తగిలింది లేదా? ఆ కోన మనసులో ఏముందో సత్తాన్ని బాగా గంప మొత్తం నింపుతాను తల్లి కానుకలు. అలాగే తల్లి. అమ్మ, మంచి మంచి వాకులు అని చెప్పి ఎరుకలు సారి మూల దేవతలకు ముందుగా మొక్కుకొని ఎరుకు చెప్పడం మొదలు పెడతాము. సోది చెబుతామమ్మ సోది చెబుతాము, సోదరాయమ్మ సోది ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాము, ఎరుకోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గ పలుకు, శ్రీశైల భ్రమరాంబ పలుకు, కొన్నూరు పార్వతమ్మ పలుకు, శ్రీశైల శివకేశవుల పలుకు, స్వర్ణపురి జగన్నాథుడు పలుకు, పలుకోయమ్మ పలుకు, ఓ గండ దక్కనే నారాపై పలుకు, గోపకు గోచంద్రు పలిపోసినారు, రవిగండ దక్కనే నారాపై రవిటకు రత్నాలు స్థాపించినారు, గొప్పెంత దక్కనే నారాపై గొప్పకు గోచంద్రు పలిపోసినారు, తోర్పురాజునకు ఎరుకనే చెప్పితే దొంగ మల్ల తీర వారిచ్చినారు, ఉత్తరపు రాజునకు ఎరుకనే చెప్పితే ఉయ్యంగా తీర వారిచ్చినారు, దక్షిణపు రాజునకు ఎరుకనే చెప్పితే ఈ బౌలు కమ్మలు వారిచ్చినారు, పడమట రాజునకు ఎరుకనే చెప్పితే ఈ దండ కడియాలు వారిచ్చినారు, ఎరుకల వేద గణదమొక్కల మీద చూడమొక్కల మీద కూర్చుండవమ్మ, తాడులో గొంగునాదారేడు ముత్యాలు పోసుకొని భావింపగలచనే దైవాల తెల్ల, కాశీది గానాద కారుణ్యమూర్తి, దొక్కేడి దరిదేడి తోడు కావమ్మ, కాశీడి సూర్యుడా కాపాడవయ్యా, పడగిరాని చెయ్యి బంగారు చెయ్యి. పుస్తకంలో దేవంత ఓర్పు కలదండి. మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ జన్మురాలు. భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శుభాలనిస్తే భువనేశ్వరి మాతండి. మీరు గుర్తు చేసినా చెయ్యకపోయినా చక్కగా ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి భూలోకంలో ఇంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికొచ్చిన పంది జనాలంతా అప్పలపరిచేటట్లు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి. ఏడుకొండల వాడ గోవింద గోవింద. అయ్యా, మా శ్రీనివాసుడి దయ జాలి కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళం సమర్పించినప్పుడు పరవశమైపోతాను. వారికి కావాల్సినవన్నీ ప్రసాదించే భగవానుని నేను అని సెలవిచ్చారయ్యా. మనం భక్తితో చేసుకుందాం, ప్రేమతో ఆదరిద్దాం. స్వామి వారికి ఏదైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తిపూర్వకంగా ఇచ్చుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము. ఇక్కడి నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదు, మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి అంగరంగ వైభవంగా జరుపుకుందాం. ఏడుకొండలవాడ వేయిగడ్డ శ్రీనివాసుడు ఎరుకల సాని వేషంలో వచ్చి పద్మావతిని పరిణయమాడటానికి అని చెప్పి ఎరుక చెప్పాలని, పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో స్వామివారిని ఆకాశరాజు ధరణీదేవి దంపతుల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకుని వచ్చాడండి శ్రీనివాసుడు. చూడండి ఎంత చక్కగా వేసుకున్నాడో ఎరుకల సాని వేషం.